అందరికీ నమస్కారం. లోటస్ మీడియా ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. నేను మీ డాక్టర్ శేషసాయి, వేద హాస్పిటల్. మనం ఇంతకుముందు ఎండాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన గురించి చాలా చర్చించాం. లోటస్ మీడియా ద్వారా మీ అందరూ కూడా దాన్ని వీక్షించి ఉంటారు. ఈరోజు వృద్ధులు అంటే మన పెద్దవాళ్ళు ఈ ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం వాళ్ళని కాపాడుకోవచ్చు అని మనం చర్చిద్దాం. మీ అందరికీ తెలుసు మన పెద్దవాళ్ళ గురించి మీ అందరూ జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా మన పెద్దవాళ్ళు వాళ్ళ రెగ్యులర్ రొటీన్లో భాగంగా ఉదయాన్నే వాకింగ్ వెళ్ళడం చేస్తూ ఉంటారు. ఈ ఉదయం వాకింగు మన ఎండాకాలంలో 10 గంటల లోపే అంటే సాధ్యం వరకు నీరెండలోనే ఉండేట్టుగా మనం ప్రయత్నం చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు వాళ్ళ చెంత వాటర్ బాటిల్ ఉండేట్టుగా, వాళ్ళు తగినంత నీళ్లు తీసుకొని బయటకు వెళ్ళేట్టుగా మనం చూసుకోవాలి. ఈ ఎండాకాలంలో చాలామందికి బీపీ పెరిగి పెరాలసిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం బీపీ టాబ్లెట్లు అలాగే షుగరు వాళ్ళు వాడే మందులు, రెగ్యులర్గా వాడే మందులు మనం గుర్తు చేస్తూ, మన పెద్దవారిని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మందులు టైంకి ఇస్తూ వాళ్ళు మనం కాపాడుకోవాలి. ఒకవేళ వాళ్ళని బయట తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే చక్కగా వాళ్ళని తల చుట్టూతా ఒక క్లాత్తో కప్పి కానీ లేకపోతే ఒక క్యాప్ పెట్టి కానీ మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎండలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫెయింట్ అయ్యి వాళ్ళు పొరపాటున పడిపోతే వెంటనే మనం దగ్గరలో డాక్టర్ తీసుకెళ్ళడం ద్వారా మనం చాలా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. అలాగే ఈ పడిపోయేటప్పుడు కింద పొరపాటున ఇంట్లో ఏదైనా పడిపోయి తలకు దెబ్బ తగిలితే బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు పడకుండా మనం చాలా జాగ్రత్తగా వాళ్ళకి అవసరమైన మందులు టైంకి ఇవ్వడము, అలాగే ఎక్కువ వాళ్ళ నీళ్ళు తాగేటట్టు మన దగ్గర చూసుకోవడం ద్వారా మనం వాళ్ళని కాపాడుకోవచ్చు.